నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారత్లో తయారైన తొలి కంప్యూటర్ ఏది? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ దేశంలో తయారైన తొలి కంప్యూటర్గా నిలిచింది. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో దీనిని తయారు చేశారు. 1960లో లాంచ్ అయిన ఈ డివైస్ తయారీకి 2700 వాక్యూమ్ ట్యూబ్స్, 1700 జర్మేనియన్ డయోడ్స్, 12500 రెసిస్టర్లు వాడటం గమనార్హం. ఇక మొదటిది ఐఎస్ఎస్ పగ్గాలు చేపట్టిన సునీతా విలియమ్స్. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్వహణ బాధ్యతలను అందుకున్నారు. రష్యన్ కాస్మోనాట్ ఒలెగ్ కొనెనెన్కో భూమికి రిటర్న్ కావడంతో ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించారు. ఐఎస్ఎస్ ను కమాండ్ చేయడం సునీతకు ఇది రెండోసారి. బోయింగ్ స్టార్లైనర్ ప్రయోగంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీత ఐఎస్ఎస్ లో కొంతకాలంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక రెండవది తెలుగు గ్రామాలకు బెస్ట్ టూరిజం విలేజెస్ అవార్డులు. కేంద్రం నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజెస్ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 గ్రామాలు విజేతగా నిలిచాయి. స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో తెలంగాణ నుంచి సోమశిల, ఆంధ్రప్రదేశ్ నుంచి అహోబిళం ఎంపికయ్యాయి. ఇక క్రాఫ్ట్ కేటగిరీలో తెలంగాణలోని నిర్మల్ గ్రామం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక మూడవది పర్యాటన్ మిత్ర స్కీమ్ లాంచ్ చేసిన కేంద్రం. వరల్డ్ టూరిజం డే సందర్భంగా కేంద్రం పర్యాటన్ మిత్ర, పర్యటన్ దీదీ పేర్లతో సరికొత్త స్కీమ్లను లాంచ్ చేసింది. దేశంలోని పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే వీటి లక్ష్యం. పర్యాటక ప్రదేశాల్లోని స్థానికులు, ముఖ్యంగా మహిళలు, యువతను ఆ ప్రాంతాలకు అంబాసిడర్లుగా తీర్చిదిద్దేందుకు ఈ స్కీమ్స్ ద్వారా కేంద్రం కృషి చేయనుంది. ఇక నాలుగవది భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య పెట్టుబడులకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఆ దేశ పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజధాని టాష్కెంటోలో ఆ దేశ డిప్యూటీ పీఎం జంషీద్తో ఈ మేరకు డీల్ కుదుర్చుకున్నారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ పారదర్శకంగా జరిగేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఇక ఐదవది ఎఫ్పిఐ అవుట్రీచ్ సేల్ ప్రారంభించిన సెబీ. స్టాక్ మార్కెట్ను పర్యవేక్షించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఎఫ్పిఐ అవుట్రీచ్ సెల్ ను లాంచ్ చేసింది. మన భారత మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు గైడ్ లైన్స్ ఇచ్చేందుకు ఈ సెల్ ఏర్పాటైంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.